బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మరోమారు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో రుణమాఫీ అనేటువంటి అస్త్రాన్ని తీసుకొని ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మరోమారు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో చాలామందికి ఈ రుణమాఫీ అనేది రాలేదు అని కేసీఆర్ గారు భావించారని, అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకే కేసీఆర్ గారు మరోమారు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అనేటువంటి వాదనలు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో ఈ రుణమాఫీ అనేది చాలామందికి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరలేదు. దాన్ని అస్త్రంగా మలుచుకొని ఇప్పుడు కేసీఆర్ గారు మరోమారు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజల్లోనే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి అసలు బీఆర్ఎస్ అధినేత వ్యూహం ఏంటి, ఏం చేయబోతున్నారు రానున్న రోజుల్లో అంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారో కానీ, అంటే కూతురు వచ్చేసినాక కవిత వచ్చేసిన తర్వాత ఆయన ఏదో అచీవ్ చేసినట్టు ఫీల్ అవుతున్నట్టే కనపడుతుంది. అంటే ఓన్లీ అటు బెయిల్ మీదే వచ్చింది. అంటే ఢిల్లీ మద్యం కేసులో మొన్నటి వరకు జైల్లో ఉన్నటువంటి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్లో జవసత్వాలు నింపుకున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు అది ఏంటో అంటే వాళ్ళు ఏదో మేము అంటే ఇన్ని రోజులు దగ్గర 5 months అయిపోయింది, 5-6 months. సో ఇన్ని రోజులు ఆవిడ జైలుకి పరిమితం అయ్యేటప్పటికి, సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఏదో మేము అచీవ్ చేసాం అన్న ఫీలింగ్లో ఉండొచ్చు. సో కానీ అది ప్రజలకి ఎక్కడా కూడా ఆవిడ వెళ్ళిపోయిన 6 months కూడా ఆవిడ ఉందా, వెళ్ళిపోయిందా, ఆ జైలుకి వెళ్ళిందా అని ఎవరూ పట్టించుకోలేదు. ఎవరి పనులు వాళ్ళకి సాధారణంగా గడిచిపోయింది. ఎందుకంటే అది వాళ్ళ పార్టీ వాళ్ళే పెద్ద పట్టించుకోలేదు, వాళ్ళే పెద్ద దాన్ని సీరియస్గా తీసుకోలే. ఇంకోటి వాళ్ళకు ఉంటే గింటే ఆ కుటుంబం వరకే ఉంటుంది. అది అన్నలైనా, తండ్రి అయినా, భర్త అయినా, ఆ ఫ్యామిలీ వరకే అది వర్తించింది. అంటే ఒకటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి 3 నెలలు దాటినాయి. ఈ 3 నెలలు ఇప్పుడు కేసీఆర్ అసలు బయటకు వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు, అరాకొరా తప్పితే. ఇప్పుడు తన బిడ్డ అయినటువంటి కవిత గారు బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ కూడా ఇక రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలి అనే వ్యూహంతో ఉన్నాడని, అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేలాగా ఆయన రానున్న రోజుల్లో కొన్ని వ్యూహాలు రచిస్తున్నాడు అనేటిది వార్తగా వస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలని అనుకోవటంలో ఏ పార్టీ ఎవరైనా సరే అపోజిషన్ పార్టీగా ఉన్నప్పుడు ఎవరైనా సరే రాజకీయ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, అవి చేస్తారు. కానీ ఆయన పార్టీలో ఆయన ఎంతవరకు స్టాండర్డ్ నిలబడగలుగుతుంది అనేది ఒకటి ఇక్కడ ఆలోచించుకోవాలి. ఇప్పటికే చాలామంది పార్టీలు మారి వెళ్ళిపోయారు. కాంగ్రెస్కి వెళ్ళిపోయారు, బీజేపీకి వెళ్ళిపోయారు. సరే ఇంకా ఈ 5 ఏళ్ళు మనుగడ ఉంటుందా అని అనుకోవటం. ఎందుకంటే వాళ్ళు చేసిన వాళ్ళ బీఆర్ఎస్ ఆ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు దోచుకున్న సొమ్మంతా కూడా, అంటే కాళేశ్వరమే కానీ ఏ ప్రాజెక్ట్ తీసుకొని ఏ పని చేయని అన్నిలోనూ అవకతవకలే. ఎక్కడా వాళ్ళు కరెక్ట్ ప్రాజెక్ట్ ఏది చేయలేదు. ఎక్కడా కూడా వాళ్ళు అంటే కరెక్ట్వి కూడా ఎన్ని చేశారు? ఒక కాళేశ్వరం కట్టడమా, ఒక సెక్రటరేట్ కట్టమా? ఈ 10 ఏళ్లలో వాళ్ళు చేసింది అదే కదా. ఇంకా అంత మించి అంటే ఇప్పుడు అనొచ్చు మెట్రో ఇవన్నీ కూడా గతంలో 10 ఏళ్ల క్రితమే అది ఏదైతే ప్లానింగ్ ఉండిందో అది కొనసాగించారు. వీళ్ళంతటా వీళ్ళు చేసిన ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ 2 కదా. ఆ 2 ప్రాజెక్టులలో ఇంకేంటి? సో దానిలో ఎన్ని అవకతవకలు జరిగాయి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఈ 10 ఏళ్ళు అంటే బంగారు తెలంగాణగా తీసుకున్న తెలంగాణని అప్పుల తెలంగాణగా చేశాడు. అంటే మిగులు బడ్జెట్గా ఉన్న స్టేట్ని ఏమో అప్పుల పాలు చేశాడు. సో ఇవన్నీ చూస్తుంటే ఎవరు సమాధానం చెప్పాలి? ఈ 10 ఏళ్ళు లెక్కలకు చెప్పాల్సింది ప్రజల్లోకి వెళ్తే ఆయనే ఫస్ట్ చెప్పాలి. వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది? కాంగ్రెస్ వచ్చి 6 నెలలు అయింది. సో వాళ్ళు చెప్పాల్సి వచ్చేదానికి ఏముంటుంది? నువ్వు గతంలో చేసిన వాటికి చెప్పు సమాధానం. నువ్వు అప్పులు ఎందుకు చేసావు, అప్పులు చేసింది ఏం చేసావు, మిగులు బడ్జెట్ ఉన్న స్టేట్లో నుంచి నువ్వు వచ్చిన ఆదాయం ఏ రకంగా ఖర్చు పెట్టావు, నీ మీద ఉన్న కేసులు ఏంటి, నీ లిక్కర్ కేసులు ఏంటి, ఇన్ని రోజులు లిక్కర్లో ఏ రకమైన ట్యాక్సులు కట్టావు? అంటే ఈ 3 నెలలు అసలు బయటికి రానటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు బయటికి రావడానికి కారణం ఏంటి? బయటికి రావాలనుకోవడానికి కారణం ఏంటి? అంటే టీడీపీ అధినేత చంద్రబాబు గారు తెలంగాణలో
క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారకూడదని ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వస్తున్నారా? వారి అంటే రాజకీయ మనుగడను చాటుకునేందుకే వారు ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బయటికి రావడానికి కారణం ఏంటి అసలు? అంటే గత 3 నెలలుగా ఆయన బయటకు వచ్చినా రాకపోయినా పట్టించుకునే పరిస్థితులు అయితే ప్రజలు లేరు, నమ్మే పరిస్థితులు ఆయన అంతకు మించి లేరు. ఎందుకంటే 10 ఏళ్ళు ఇచ్చారు. సో 10 ఏళ్ళు తెలంగాణ ఇచ్చిన దానికి బాగుపడింది ఏదైనా ఉందా అని అంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడలేదు, కేసీఆర్ కుటుంబం బాగుపడింది. సో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి వచ్చి పార్టీ ఆఫీస్కి గత కొద్ది రోజులుగా ఆయన ఇప్పటికీ పలుమార్లు విజిట్ చేయడంతో సో పార్టీలో అందరికీ కార్యకర్తలకే కానివ్వండి, క్యాడర్కి అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు కమిటీలు రద్దు చేశారు, సభ్యత్వాలకు వెళ్తున్నాం. బీఆర్ఎస్లో ఉన్న నాయకులందరూ కూడా తెలుగుదేశం వైపు తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే కాబట్టి మళ్ళీ వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి ఎక్కడ వెళ్తారో అనే భయం కేసీఆర్లో మొదలైంది. దానికి తోడు ఈ రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని ఒక అస్త్రంగా మలుచుకొని ఇప్పుడు ఇటు రేవంత్ రెడ్డిని అటు చంద్రబాబు గారిని టార్గెట్గా చేసుకొని రానున్న రోజుల్లో ఆయన రాజకీయాలు చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆల్రెడీ చాలామంది వచ్చి కలవటం వెళ్ళటం కూడా అయిపోయినాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి బాబు గారు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారు, కలుస్తున్నారు, వెళ్తున్నారు. సో నాయకులే కాదు కార్యకర్తలు కూడా వస్తున్నారు, కలుస్తున్నారు. ఇంకొకటి ఈయన ఏం చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తాడనేది ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాలుగా మేము ఏం చేసామనేది ఆయన చెప్పుకోవాలి. వీళ్ళు 6 నెలల గురించి కాంగ్రెస్ గురించి అడుగుతారా లేదో తెలియదు. తెలుగుదేశం ఇన్ని అంటే ఇప్పటికి అపోజిషన్గా ఉండి 20 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ గతంలో చేసినవన్నీ కనపడుతున్నాయి. హైదరాబాద్ సిటీయే కానివ్వండి, తెలుగుదేశం అధికారం లేకంటే 83 నుంచి తీసుకుంటే కూడా తెలుగుదేశమే ఎక్కువ తెలంగాణలో అన్నీ చేసింది. సో ఎప్పటికీ తెలుగుదేశం బ్రాండ్ మార్క్ అనేది తెలంగాణలో కనపడుతుంది కాబట్టి ఎక్కువ ప్రజలకు అందరికీ తెలుగుదేశం అనేది ఒక బ్రాండ్. సో దాన్ని ఎవరు కూడా మార్చలేరు. కేసీఆర్ పార్టీ ఓన్లీ ఎలా వచ్చింది, తెలంగాణ సెంటిమెంట్ అడ్డపెట్టుకొని వచ్చింది. ఇప్పుడు అది తెలంగాణ పార్టీ కూడా కాదు, అది బీఆర్ఎస్. సో అందుకని ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది దాన్ని ఎవ్వరూ కూడా పరిగణలోకి తీసుకోరు. తెలంగాణ పార్టీగా తెలుగుదేశమే కరెక్ట్ అనేది, తెలంగాణలో అభివృద్ధి చేసింది తెలుగుదేశం, భవిష్యత్తులో కూడా అభివృద్ధి చేసేది తెలుగుదేశం అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి తెలుగుదేశాన్ని మళ్ళా ముందుకు తీసుకురావడానికైతే తెలంగాణ అంటే బీఆర్ఎస్లో ఉన్న నాయకులు అందరూ కూడా తెలుగుదేశానికి క్యూలు కడుతున్నారు. సో బీఆర్ఎస్ అనే పార్టీ ఉంటుందా ఉండదా అనేది, ఎందుకంటే అది కేసుల్లో ఇరుక్కుపోయి ఉన్నది. అన్ని కేసుల్లోనూ దానికి వాళ్ళ నిరూపించుకోవాల్సిన అవసరం దగ్గర ఉంది. ఇప్పుడు కవిత గారు లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయి దానికి ఓన్లీ ఆవిడ బెయిల్ మీద వచ్చారే కానీ తను వారం వెళ్ళి కోర్టుకి వెళ్ళి సంతకం చేయాల్సిన అవసరం ఉంది, ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఓన్లీ అంటే వాళ్ళ మీద ఏవి క్లియర్ చిట్లు లేవు, ఇంకా వచ్చే కేసులు ఉన్నాయి, పడే కేసులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజలకు చెప్పాల్సిన సమాధానం చాలా ఉంది. తెలుగుదేశంతో పొంతనే లేదు బీఆర్ఎస్కి. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ, కుటుంబం కోసం అది అంటే మీరు అనొచ్చు తెలుగుదేశం కూడా ఇదని, కానీ తెలుగుదేశం అనేది బీసీలు బడుగు బలహీన వర్గాల పార్టీ. బీఆర్ఎస్ అది కాదు, ఓన్లీ కల్వకుంట్ల ఫ్యామిలీ పార్టీ. సో దీనిలో చాలా డిఫరెన్స్ ఉంది. సో రుణమాఫీ పూర్తి స్థాయిలో కొంతమందికి అందనటువంటి నేపథ్యంలో దాన్ని అస్త్రంగా మలుచుకోబోతున్నారు రానున్న రోజుల్లో కేసీఆర్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఎండగట్టేటువంటి ప్రయత్నం చేయబోతున్నారా? కాంగ్రెస్ పార్టీ గురించి అంటే మాట్లాడితే కూడా ప్రజల్లో ఇప్పుడు అంటే ఎర్లీ అవుతుంది. సో తొందరగా నాకు అనిపిస్తుంది అయ్యే అవకాశం ఏమీ లేదు. అంటే వీళ్ళు 10 సంవత్సరాలు మీరేం చేశారనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారిది 6 మంత్సే అయ్యింది కాబట్టి ఇంకా కొంచెం టైం ఇవ్వడానికైనా అవకాశం ఉంటుంది. సో మాట్లాడేదానికి కూడా అంటే ఒక 2 years 1 year కంప్లీట్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఏం చేశారు, మీకు ఇచ్చిన 10 ఏళ్ళు ఎందుకు ఇంత తప్పులు చేశారు అనేది అయితే ప్రతి వాళ్ళు రేస్ చేసే విషయమే. సో దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈయన ఎంత తిరిగినా కూడా ప్రజల్లో ఒక డౌట్ అనేది ఉంది కదా, వాళ్ళే అడుగుతారు కదా రేపు పొద్దున. ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళిన చోట్ల జర్నలిస్టులు మాట్లాడతారు కదా, మీరు ఇదేం చేశారు, మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు రైతు బంధు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అంటే పెద్ద రైతు 100 ఎకరాలు ఉన్నాడికి రైతు బందే, 1 ఎకరం ఉన్నాడికి రైతు బందే అంటే 100 ఎకరాల వాడికి ఫేవర్ చేయడానికి చేశారు కదా. సో ఎకరం వాడికి 4,000 వచ్చేది, 100 ఎకరాల వాడికి ఎన్ని లక్షలు వచ్చేది. సో అప్పుడు ఎవరికి రైతు బంధు ఫేవర్ అయ్యింది,
ఇవన్నీ చెప్పాల్సిన సమాధానం ఉంది కదా. ఏదో ఒక మినిమం ఒక 5 ఎకరాల 10 ఎకరాల అట్లాంటి రైతులు చూసుకొని ఇచ్చి ఉండాలి. అంతవరకు ఒక లిమిట్ పెట్టి అట్లా లేదు కదా. 150 ఎకరాలు ఉన్నాడికి వచ్చింది, 200 ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చింది, అది కరెక్ట్ కాదు కదా. ఓకే. సో రైతులకు కూడా తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు అనేది. సో ఖచ్చితంగా ఈయన వెళ్ళిన తర్వాత అయితే ప్రజల్లోకి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది దాని రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది. సో అన్ని పార్టీలు కూడా అపోజిషన్ అనేటివి అన్నీ పనిచేస్తాయి. మేము కూడా స్వచ్ఛందంగా పొద్దున రేపు సభ్యత్వాలు అయిపోయి కమిటీ వేసుకున్న తర్వాత మేము కూడా ప్రజల్లోకి వెళ్తాం. మేము ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందనేది వివరిస్తాం. అదేలాగా కేసీఆర్ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వైఫల్యాలన్నీ ఎండగడతాం. సో కాంగ్రెస్ ఏదైనా చేయకపోతే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే దాన్ని అడుగుతాం. ఓకే. సో ఇలా అయితే ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.